ఇవాళ భారత్ మరియు పాకిస్తాన్ దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య కీలక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందం అమలు తదితర పరిస్థితులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్ ద్వారా ఈ చర్చలు ప్రారంభమవుతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ అవగాహన ఒప్పందాన్ని కొనసాగించడం, సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో డీజీఎంఓలు దృష్టి సారించనున్నారు. శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకోనున్నారు. అయితే ఈ సమావేశంలో పాక్ ను ఇరకాటంలో పెట్టడానికి భారత్ సన్నద్దమవుతోంది. సమావేశానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసింది. కాల్పుల విరమణ చేయాలంటే ప్రధానంగా ఉగ్రవాదులతో పాటు పీఓకేను కూడా భారత్ కు అప్పగించాలనే షరతులతో భారత్ ముందుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిన్న జరిగిన సమావేశంలో ఈ విషయాలపై ప్రధాని మోదీ త్రివిధ దళాల అధికారులతో చర్చలు జరిపారు. ఉగ్రవాదం అనేది అంతం చేయకుండా పాక్ కు ప్రయోజనం చేకూర్చేలా ఎట్టి పరిస్థితుల్లో చర్చలు జరిపేదే లేదని స్పష్టం చేశారు. మరోవైపు పీఓకే పైన భారత్ స్పష్టమైన వైఖరిని మరోసారి గుర్తు చేశారు. పీఓకే విషయంలో ఏ దేశ మధ్యవర్తిత్వం తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి రావటమనే ఒకే ఒక్క విషయం మిగిలి ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పాక్ పై సైనిక చర్యలు ఆపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను అప్పగించడం మినహా మరో విషయం లేదనే విషయాన్ని ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఈ రెండు అంశాలపై ఈ రోజు జరిగే సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, భారత్ పాక్ మధ్య జరిగే చర్చలపై అప్డేట్స్ ఏంటి? ఇక ఈ రోజు కీలకమైన చర్చలు జరగబోతున్నాయి. భారత్ అలాగే పాకిస్తాన్ ల మధ్య డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ స్థాయి అధికారుల సమావేశం జరగబోతుంది. ఈ సమావేశం కీలకమైన సమావేశం అని చెప్పాలి. ఎందుకంటే ఈ కాల్పుల విరమణ అనే అంశమే ఇక్కడ ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాల్పుల విరమణ జరగాలి అంటే మాత్రం భారత్ కఠినమైన ఆంక్షలను విధించబోతుంది ఈ పాకిస్తాన్ కి. ఇందులో ప్రధానమైనది ఏంటంటే ఉగ్రవాదులందరినీ అప్పగించాలి. ఎవరైతే ఉగ్రవాదులు భారత్ మీద దాడి చేశారో అలాగే గతంలో దాడి చేసిన ఉగ్రవాదులు, ఇప్పుడు దాడి చేసిన ఉగ్రవాదులు భారత్కి అప్పగించాలి. అలాగే ఎక్కడ ఉగ్రవాదులకి ఎలాంటి సహాయ సహకారాలు పాకిస్తాన్ అందించకూడదు, వాళ్ళకి ఎలాంటి డబ్బులు ఆయుధాలు ఇవ్వకూడదు. మూడోది, ఇక పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ కి అప్పగించాలి. ఇవన్నీ చర్చలు ఉండే అవకాశం ఉంది. ఈ అన్ని చర్చలు ఈ అన్ని ప్రతిపాదనలు భారత్ ప్రతిపాదించనుంది. వీటన్నిటికీ పాక్ అంగీకరిస్తేనే కాల్పుల విరమణ ఉండే అవకాశం ఉంది, లేదంటే మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉందని స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ రోజు చాలా కీలకమైన రోజు. మరి పాకిస్తాన్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో చూడాలి. దాంతో పాటు పీఓకే విషయంలో తమకు ఎలాంటి సపోర్టు, అంటే అమెరికా సపోర్టు తమకు అవసరం లేదని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన నేపథ్యంలో ఇక పీఓకే అంశాన్ని టోటల్ గా తామే చూసుకుంటామని చెప్పేసి కూడా మోడీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ అంశం కూడా ఇక్కడ చర్చకు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక భారత్ పాకిస్తాన్ల మధ్య ఈ ఉద్రిక్తత కొనసాగుతున్న వేళ మరిన్ని ఆంక్షలను విధించే అవకాశం కూడా కనిపిస్తుంది పాకిస్తాన్ పై. మరి ఈ అంశానికి సంబంధించి నిన్న జరిగినటువంటి చాలా కీలకమైన సమావేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే కీలకమైన మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారుడు, అలాగే ఆర్మీ చీఫ్స్, త్రివిధ దళాల అధిపతులు కూడా హాజరయ్యారు ఈ సమావేశానికి. ఈ సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. డీజీఎంఓలు కూడా ఈ అంశాన్ని చెప్పారు. మరి ఈ చర్చల్లో ఎలాంటి అంశాలు ప్రతిపాదించాలి, ఏ అంశాలపై చర్చించాలి, అలాగే ముఖ్యంగా పీఓకే గాని అలాగే ఉగ్రవాదులను అప్పగించడం గాని, ముఖ్యంగా పహల్గామ్ జరిగిన ఉగ్రవాదులు మొత్తం ఇప్పటిదాకా కూడా ఎవరు దొరకలేదు, ఒక్క ఉగ్రవాదిని కూడా పట్టుకోలేకపోయారు. మరి ఈ అంశానికి సంబంధించి కూడా చర్చ వస్తుంది. వీళ్ళందరినీ అప్పగిస్తేనే కాల్పుల విరమణ ఉంటుంది, లేదంటే మళ్ళీ యుద్ధం మొదలవుతుందని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఆర్కే, కాల్పుల విరమణ తర్వాత కూడా పాక్ మరోసారి దాడులకు తెగబడింది. మరి భారత్ దీనిపై నిలదీసేందుకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసింది? అయితే ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి ఈ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. మరి జేడీ వాన్స్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇలా జరిగింది. కాల్పుల విరమణ తర్వాత కూడా అమెరికా కాల్పులకు తెగబడింది. భారతదేశంలో పలు ప్రాంతాలపై డ్రోన్లతో దాడి చేసింది.
అమెరికా వక్ర బుద్ధిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసింది. మరి ప్రపంచ దేశాలకు కూడా అమెరికా బుద్ధిని తెలియజేసే విధంగా భారత్ అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఇస్లామిక్ కోఆపరేషన్ లో కూడా పాకిస్తాన్ కి మద్దతు లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో సపోర్ట్ చేయకూడదని చెప్పి నిర్ణయించినట్లు తాజాగా సమాచారం అందుతుంది. అయితే ఇంకా కాల్పుల విరమణ గాని ఉల్లంఘిస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ ఉపేక్షించొద్దు, కాల్పులు జరపండి, పాకిస్తాన్ పై మిసైల్స్ వదలండి, పాకిస్తాన్ ని వదిలేది లేదని చెప్పేసి కూడా మోడీ స్ట్రాంగ్ గా పూర్తి స్వేచ్ఛను అన్ని త్రివిధ దళాలకు ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో ఈసారి కానీ కాల్పులు జరిగితే మాత్రం పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉంది. పాకిస్తాన్ పై ఎక్కువ బాంబుల వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే ఇంకొక అంశం ఏంటంటే అసలు ఈ రోజు చర్చలు సఫలమవుతాయా, అసలు చర్చలు ఏం జరుగుతాయి? కాల్పుల విరమణ కోసం భారత్ అనేక ఆంక్షలు పెట్టబోతుంది. ఆ ఆంక్షలను పాకిస్తాన్ అంగీకరించే అవకాశం ఉండదు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఉగ్రవాదులను అప్పగించాలి. మసూద్ సయ్యద్ ఎవరైతే లష్కర్ తోయిబా చీఫ్ ఉన్నాడో సయ్యద్ మసూద్ తో పాటు మిగతా అందరిని కూడా అప్పగించాలి, సజీవంగా అప్పగించాలి అనేది ప్రధానమైన డిమాండ్. దాంతో పాటు ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా ధ్వంసం చేయాలి. ఈ రెండింటికి అసలు పాకిస్తాన్ ఒప్పుకోదు. ఎందుకంటే వాళ్ళ అంతర్భాగం అయిపోయారు పాకిస్తాన్ పరిపాలనలో. కాబట్టి ఈ చర్చలు సఫలమయ్యే అవకాశం కూడా కనిపించట్లేదు. మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశమే ఉందని సమాచారం అందుతుంది. ఆర్కే, భారత్ ఈ చర్చల్లో ఎలాంటి ప్రతిపాదనలు ముందు పెట్టబోతుంది? చర్చలకు మధ్యవర్తిగా ఎవరు వ్యవహరించనున్నారు? ఎవ్వరూ మధ్యవర్తిత్వం అవసరం లేదు అని క్లియర్ గా చెప్పేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక అమెరికా మధ్యవర్తిత్వం అవసరం లేదు, అలాగే చైనా మధ్యవర్తిత్వం అవసరం లేదు. రెండు దేశాలు కూడా మేము మధ్యవర్తిత్వం చేస్తామంటూ కూడా ముందుకు వచ్చాయి. మరి తాజాగా వచ్చిన పరిణామాలు అమెరికా గతంలో అంటే 1971 లో ఇలాగే అమెరికా వచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న టైంలో అమెరికా వచ్చి మధ్యవర్తిత్వం చేస్తాం, మీ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు, మా సమస్యను మేమే పరిష్కరించుకుంటామంటూ భారత్ తేల్చి చెప్పేసింది. ఆ తర్వాత అమెరికా యూకే కలిపి ముప్పేట దాడి చేసాయి భారత్ మీద. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆమె ఎవరి మధ్యవర్తిత్వాన్ని, చైనా మధ్యవర్తిత్వాన్ని కూడా తీసుకోలేదు. ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉండి ఒక మహిళా ప్రధాని దేశాన్ని కాపాడడం కోసం సింగిల్ హ్యాండ్ తో ముందుకు నడిపించి రష్యా సహకారంతో పాకిస్తాన్ ని ఓడించి 93,000 మంది పాక్ సైనికుల్ని భారతావాన్ని పాదాక్రాంతం చేసిన గొప్ప మహిళ ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ. మరి ఈ రోజు అసలు ఈ ఒప్పందం నరేంద్ర మోడీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా మధ్యవర్తిత్వంతో ఒప్పుకోవడం, అలాగే అమెరికా ఓలన్ సోల్ గా ఒక చిన్న ముక్క సోషల్ మీడియాలో చిన్న 4 లైన్లు పెట్టేసేసి ప్రపంచానికి తానే గొప్ప అని అంశాన్ని చెప్పుకుంది. మరి ఈ అంశాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు దేశ ప్రజలు. 140 మంది కోట్ల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ అమెరికా జోక్యాన్ని భారత విషయాల్లో. మరి అమెరికా గతంలో చేసిన పాపం, అమెరికా, చైనా, పాకిస్తాన్ 3 దేశాలకు కలిపి ముప్పేట భారత్ 1971 దాడిలో యుద్ధంలో దాడి చేసినప్పటికీ కూడా యుద్ధాన్ని గెలిచి మరి నిరూపించారు ఆ రోజు అప్పటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ. చాలా ప్రజలంతా కొనియాడారు. కానీ ఈ రోజు పరిస్థితి కానీ చూసుకుంటే 140 కోట్ల మంది ప్రజలు మీ వెనకాతలో ఉన్నామని మోడీకి చెప్తే మోడీ ఎవరికి ఎలాంటి ప్రతిపక్షాలు కానీ దేశ ప్రజలకు సంబంధించి కానీ ఎవరితో కూడా నిర్ణయం తీసుకోకుండా, ఎవరి సూచనలు తీసుకోకుండా ఏకపక్షంగా కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడటాన్ని దేశ ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటిదాకా మోడీ మీద ఉన్న గౌరవాన్ని కూడా పక్కన పడేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే నిన్న మోడీ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. పాకిస్తాన్ విషయంలో ఎలాంటి రాజీ లేదు, అలాగే పాకిస్తాన్ విషయంలో అంటే గట్టిగా దెబ్బ తగిలింది కేంద్రానికి. ఇన్ని రోజుల పాటు కష్టపడి ఉగ్రవాద స్థావరాలపై నిరుపుదాడులు చేసి ఒక సర్జికల్ స్ట్రైక్స్ చేసి అలాగే మంది కూలకొట్టి సింధూర ఆపరేషన్ పేరుతో 100 మంది తీవ్రవాదుల్ని హతమార్చిందంతా కూడా ఒక్క కాల్పుల విరమణ ఒప్పందంతో మట్టిలో కలిసిపోయింది భారత ప్రతిష్ట. భారత్కి గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా భారత్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు, దేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ వక్రబుద్ధి గంటలోనే తెలిపోయింది. అలాంటి పాకిస్తాన్ ఇంకా చర్చలు ఏంటని కూడా అడుగుతున్నారు. ఎందుకంటే అసలు పాకిస్తాన్ తో ఎందుకు చర్చించాలి? ముందు ఉగ్రవాదులను అప్పగించండి, ఉగ్రవాదులను అప్పగించిన తర్వాత మీరు చర్చించండి. 100 మంది ఉగ్రవాదులను చంపామంటున్నారు. పహల్గాంలో 26 మంది భారతీయుల ప్రాణాలకు తీసుకున్నటువంటి ఆ 5 ఉగ్రవాదులు ఏమైపోయారు? అదే ముంబై బ్లాస్ట్ ఇంకా
గోకుల్ చాట్, దిల్సుఖ్ నగర్ బాంబ్ లిస్ట్ ఇలాంటి వాటిలో చాలా మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు పార్టిసిపేట్ చేశారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళని తీసుకొచ్చారా? మరి వాళ్ళని తీసుకురాకుండా ఈ చర్చలు ఏంటి అనేది భారత్ ఎందుకు భయపడుతుంది? భారత దగ్గర 300 అణ్వాయుధాలు ఉన్నాయి. పాకిస్తాన్ తో పోల్చుకుంటే దాదాపుగా 10 రెట్లు సైనిక సంపత్తి భారత దగ్గర ఉంది. భారత దగ్గర చాలా వరకు ఆయుధాలు కానీ, వెపన్స్ కానీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కానీ అన్ని ఉన్నాయి. ఒక పాకిస్తానే కాదు, ఎలాంటి అగ్రదేశం వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోగల కెపాసిటీ భారత దగ్గర ఉంది. మరి ఇలాంటి సమయంలో పాకిస్తాన్ అమెరికా ఒత్తిళ్లకు ఎందుకు తలొగ్గింది? భారత్ అనేది ప్రపంచ దేశ ప్రజలు 140 కోట్ల మంది ప్రజలు మోడీని ప్రశ్నిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, మోడీ నుంచి కానీ సరైన సమాధానం రాలేదు. దానికి ప్రతిఫలం ఏంటి అనేది అతి త్వరలోనే ప్రజలు చూపించబోతారు. ఎందుకంటే దేశ ప్రజలంతా కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించాలి. పాకిస్తాన్ లో ఉగ్రవాదం అంటూ ఉండకూడదు. ఆ దేశం వల్ల ప్రపంచంలో ఏ దేశాలకు కూడా ఎలాంటి హాని జరగకూడదు. ఎందుకంటే ప్రాణాలు పోయిన కుటుంబాలకి ఆ బాధ ఉంటది. మరి అక్కడ కూర్చొని డెసిషన్స్ చేసేవాళ్ళు తీసుకునే డెసిషన్స్ వల్ల ప్రజల మనసులకు చాలా గాయమైంది కాల్పుల విరమణ ఒప్పందం అనేది. మరి దాంతోపాటు ఇది చాలా సెన్సిటివ్ అయిన అంశం. ఎందుకంటే ఉగ్రవాదంలో పట్టుకోకుండా పాకిస్తాన్ కి ఇప్పుడు దీన్ని పాకిస్తాన్ కూడా అలసుగా తీసుకుంది. పాకిస్తాన్ మేమే గెలిచామంటూ కూడా అన్ని సోషల్ మీడియాలో చెప్పడం, సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ వీధుల్లో మిసైల్స్ భుజాన పెట్టుకుని సంబరాలు చేసుకుంటున్నారు. మరి ఇలాంటి పాకిస్తాన్ ఈ విధంగా భారత్ని, అమెరికాని కూడా మోసం చేసి మరి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా 3 గంటల్లోనే చేసింది. మరి ఇలాంటి పాకిస్తాన్ ఇంకా చర్చలేంటి? పాకిస్తాన్ లేపేయండి, పాకిస్తాన్ పుటమిట్టించండి అని చెప్పేసి కూడా ఎక్కువ మంది ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.